హాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది నిన్న వ్లాగ్ అండి. ఈరోజైతే నేను మార్నింగే లెగిసిపోయాను 6:30కి. అంటే పిల్లలకి స్కూల్ లేకపోతే నేను లేట్గా లెగిస్తానని మీకు తెలుసు కదా. కానీ ఈరోజు కొంచెం ఎర్లీగా లెగాల్సి టైం అయితే 7 o'clock అవుతుందండి. ఇప్పుడైతే నేను బ్లడ్ టెస్టులు చేయించుకోవడానికి వెళ్తున్నాను. అండ్ నేను మొన్నటి నుంచి చెప్తున్నాను కదా, కాలు బాగా నొప్పి వస్తుంది అనేసి. అవి డాక్టర్ ఏమన్నారంటే, మీరు ఆ చెప్పులు మానేయాలి. ఆ చెప్పుల వల్లే మీకు అలా నొప్పొస్తుంది అని చెప్పారు. పోనీ చెప్పులు మానేసినా కూడా నాకు స్టిల్ ఇంకా నొప్పి చాలా వస్తుందనమాట. నిన్నైతే చాలా ఎక్కువొచ్చిందండి. అంటే ఎక్కువసేపు నిలబడి ఏమైనా పనులు చేస్తున్నప్పుడు, కాసేపు కూర్చుని సడన్‌గా లెగిసి నడవాలన్నప్పుడు కాలయితే నొప్పొస్తుందనమాట. సో, అందుకనేసి దానికి డాక్టర్ ఎక్స్‌రే అయితే రాశారు. సో, ఆ ఎక్స్‌రే అయితే చేపించుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాను. దాంతో పాటు అప్పుడప్పుడు నేను థైరాయిడ్ టెస్ట్‌తో పాటు ఇంకెలాగో బ్లడ్ ఇస్తున్నాం కదా అనేసి అన్నీ టోటల్ బాడీకి సంబంధించిన విటమిన్స్, డి విటమిన్, బి12, ఐరన్, ఇంకా షుగర్ టెస్ట్‌లు ఇవన్నీ కూడా రాయిపిచ్చేసుకుంటాను. సో, అవన్నీ అయితే చేపించుకుని ఇప్పుడైతే వచ్చేస్తానండి. ఇక్కడికి బ్లడ్ టెస్ట్‌లకి అయితే వచ్చేసామండి. నేనైతే బ్లడ్ ఇచ్చేసాను. తర్వాత ఎక్స్‌రే అయితే చేశారు. దానికైతే చేతికి గాజులు, కాళ్ళకి చుట్లు ఇవన్నీ తీసేయాలన్నారు. సో, అవన్నీ అయితే తీసేసి ఎక్స్‌రే అయితే తీపిచ్చేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నాను. బ్లడ్ టెస్ట్ అయితే చేపించుకుని ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడు ఫాస్టింగ్‌లో ఇచ్చాను. తినేసిన తర్వాత మళ్ళీ 2 అవర్స్‌కి రమ్మన్నారు. అది తిన్న తర్వాత షుగర్ టెస్ట్ అయితే చేస్తారు. ఇంకొక టెస్ట్ ఉంది థైరాయిడ్‌కి. విటమిన్స్ అవి ఉన్నాయి కదా, కాల్షియము, ఇవన్నిటికైతే ఇచ్చేసాను. ఇంకా ఎక్స్‌రే ఫిలిం కూడా ఇచ్చేసారు. ఇది లోపలైతే పెట్టాను నలిగిపోతుంది అనేసి. రిపోర్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు 10కి వెళ్తాం కదా, అప్పుడు రిపోర్ట్ ఇస్తారేమో చూడాలి. సో, ఏమొస్తాయి ఏంటో రిజల్ట్ తెలీదు. సో, ఇంక ఇప్పుడు ఇంటికొచ్చానండి. టైం అయితే 8:10 అవుతుంది. సో, క్విక్‌గా నేను టిఫిన్ అయితే చేసేయాలి. అంటే అత్తయ్య గారేమో ఈరోజు బజ్జీలేస్తున్నారు. బజ్జీలు తిని వెళ్ళకూడదు అని అంది. చాట్‌జీపీటీ ఇడ్లీ తినండి. ఇడ్లీ గానీ, సాంబార్ గానీ తింటే మీకు రిజల్ట్ యాక్యురేట్‌గా వస్తది. బజ్జీ అయితే ఆర్టిఫిషియల్ రిజల్ట్ వస్తాయంది. కానీ మా ఆయన ఏం కాదులేవే బాబు తిని నేను మళ్ళీ ఎళ్లి తీసుకురాలేను అని అంటున్నారు. సో, ఒక 2, 3 బజ్జీలు తింటానంతే. తిని ఇంకా టెస్ట్‌కైతే వెళ్తాను. ఇంకా ఇంట్లో పాలు ఎక్కువున్నాయి. మా అత్తయ్య గారికి సేమియా అంటే చాలా ఇష్టమంటండి. సో, సేమియా అయితే కాస్తాను ఇప్పుడు. స్వెటర్ అయితే తీయబుద్ధి కావట్లేదండి. రోజు మీకు ఒకటే వేసుకున్నట్టు అనిపిస్తుంది కదా, కానీ చలికి స్వెటర్ తీయబుద్ధి కావట్లేదు నాకు. సో, వంట పని స్టార్ట్ చేస్తాను. ముందైతే సేమియా కాస్తున్నానండి. సేమియా కోసం అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. జీడిపప్పు, ఆల్మండ్స్, ఇవేమో ఏం సీడ్సో తెలియదు కానీ ఈ సీడ్స్ తీసుకున్నాను. తర్వాత అయితే కిస్మిస్. నాకు సేమియాలో కిస్మిస్ ఇంకా సగ్గుబియ్యం అంటే చాలా ఇష్టము. సో, సగ్గుబియ్యం కూడా నానబెట్టానండి. ముందైతే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపించేసుకున్నానండి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అదే ప్యాన్లో నేను సేమియాను కూడా వేగిచ్చేస్తాను. ఇవి ముక్కల కింద కోయినా అంటే మా ఆయన వద్దు అలాగే వేసేసాను అన్నారు. ఇంకా అలాగైతే వేసేసాను అనమాట. ప్యాన్లో కొంచెం నెయ్యి అయితే వేసి సేమియాను కూడా చక్కగా వేగించేసానండి. చెప్పు నాకు ఏమి ఇష్టం చెప్పు. ఇష్టం లేని ఉంటాయి అన్ని ఇష్టం. చూసావే ఎంత మాట అన్నా. అన్నిటిలో ఏదో ఒకటి అన్నీ ఇష్టమే. నేను అన్నీ తింటాను. అన్నీ తిన్నా కూడా అన్నిట్లో ఒక స్పెషల్ ఇష్టం ఉంటుంది. ఏంటది? ఏంటి చెప్పా స్పెషల్ తెలీదు. ఒక స్టవ్ పైన సేమియా అయితే వేగించాను. మరొక స్టవ్ మీద ఏమో నిన్నవి రాత్రివి పాలు అయితే ఉంటాయి, అవి స్టవ్ మీద పెట్టానండి. కానీ పాలు అయితే తక్కువ వస్తాయి అని అనిపించింది. సో, అందుకనేసి ఇంకొక ప్యాకెట్ అయితే మిల్క్ కట్ చేసేసి దాన్ని కూడా రాత్రి పాలలో కొంచెం కలిపి ఈ పాలు అయితే ఈ పక్కన పెట్టి ఇవి కూడా మరిగిచ్చేసుకున్నాను. అత్తయ్య వాళ్ళు ఇప్పుడు ఎలాగో టీ తాగుతారు కదా, కొంచెం పాలు అయితే ఇలా ఒలిగిపోయినాయండి. సో, అదంతా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ గ్యాస్ కౌంటర్ టాప్ని క్లీన్ చేయాలని ఇప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ నాకు వంట పని అయ్యేసరికి కాలు బాగా రిప్ చేసేస్తుంది. ఇంకా అందుకనేసి ఆ క్లీనింగ్ పని అయితే పెట్టుకోవట్లేదు అనమాట. పైన మాత్రం క్లీన్ చేస్తున్నానండి. కానీ గ్యాస్ స్టవ్ నూనె పసుపు మరకలతో చాలా చిరాగ్గా ఉంది. అది రేపు ఎప్పుడో ఖచ్చితంగా క్లీనింగ్ పని అయితే పెట్టుకోవాలి. ఇంక ఇదిగోండి
సేమియా అయితే వేగిపోయింది. తర్వాత పాలు కూడా మరిగిపోయినాయి రాత్రి పాలు. సో దాంట్లోకి అయితే నేను చక్కగా సేమియా అయితే వేసేసి ఉండలు లేకుండా బాగా అయితే మిక్స్ చేసేసుకుని, ఇంకా కొంచెం సేమియా ఉండిపోతే దాన్ని చేత్తో అయితే ఊడ్చేసి వేసేసాను. మరి ఎక్కువ సేమియా ఏం చేయట్లేదులేండి. ఆ పక్కన గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాసు సేమియా అయితే చేశాను. ఎందుకంటే మళ్ళీ టిఫిన్ వేస్తాను కదండి, సో ఆ టిఫిన్ మిగిలిపోద్ది. సేమియాలో బాగా ఇష్టమండి నాకు సగ్గుబియ్యం అంటేనే. సో సగ్గుబియ్యం కూడా వేశాను. సేమియా కొంచెం ఉడికింది అనుకున్నాక సగ్గుబియ్యం వేయాలి. సో సేమియా మొత్తం ఉడికిపోయిందండి. ఇంకైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కొద్దిసేపు ఆగిన తర్వాత దాంట్లోకి ఏ గ్లాస్తో సేమియా అయితే తీసుకున్నానో అదే కొలతతో నేను బెల్లం పొడి అయితే వేసుకుంటున్నాను. సో బెల్లం పొడి మొత్తం సేమియాకి కలిసేలాగా బాగా అయితే మిక్స్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా దీంట్లోకి ముందుగానే వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటన్నిటిని అయితే వేసేసాను. ఇంకా ఫస్ట్ దేవుడికి అయితే పక్కకి తీసి అయితే పెడుతున్నాను. ఇందాక డ్రై ఫ్రూట్స్ వేపించుకున్న బాక్స్ ఉంది కదా, సో ఆ బాక్స్లోకి అయితే కొంచెం సేమియా అయితే తీసేసి దేవుడి కోసం పక్కనైతే పెట్టేశానండి. తర్వాత ఇంకా మా హస్బెండ్ ఆకలేస్తుంది అన్నారు. పిల్లలు అయితే సేమియా సేమియా అని ఇందక్కడి నుంచి అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను సేమియాని అయితే గిన్నెలోకి తీస్తున్నాను. మావి గారికి అయితే చాలా తక్కువ వేసానండి. జస్ట్ టేస్ట్ కోసం ఒక 2 స్పూన్లు సేమియా అయితే పెట్టాను. ఇంకా పిల్లలకి మా హస్బెండ్కి అయితే 2 గిన్నెలు అయితే పెట్టాను అనమాట. ఫస్ట్ ఒక గిన్నె తినేసి మళ్ళీ ఇంకొక గిన్నె అయితే వేపించుకున్నారు. చాలా బాగా నచ్చిందంటండి, ఎంత బాగుందో అనేసి అన్నారనమాట. పిల్లలిద్దరికి ఇచ్చేసానండి. ఇంకా మా హస్బెండ్కి కూడా ఇచ్చేస్తున్నాను. నువ్వు తీసుకో ఫస్ట్. సూపర్ ఉంది. చూసావా, నేను సేమియా కాయ ఎక్స్పర్ట్ అయిపోయాను. ఏం కనబడట్లేదు. మీరు అయితే వేసుకుంటే బెల్లం వేసి చేసాను, కొంచెం వేసాను, చాలా తక్కువ వేసాను. చెక్కబడి ఇది కావాలంటే అది అలా వేయాలి. షుగర్ ఇంజెక్షన్ ఎక్కువే కదా, పర్లేదు, ఏం కాదులే. పాలు వేసుకున్నాయి కావాలంటే. అయిపోయింది. సేమియా చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకొప్పుడు టిఫిన్ అయితే మాత్రం మేము ఈరోజు బజ్జీలు వేసుకుంటున్నాము. సో అందుకనేసి బజ్జీల్లోకి చట్నీ కావాలి కదా, వేరుశనగ చట్నీ అయితే చేస్తున్నానండి. అత్తయ్య గారు దేవుడికి కొబ్బరికాయ కొడతారు, ఆ కొబ్బరికాయ వేసి మిక్సీ పెట్టేస్తాను. చట్నీకి అయితే వేరుశనగ గుళ్ళు వేగించేసానండి. వేరుశనగ గుళ్ళు వేగిపోయిన తర్వాత దాన్ని అయితే మిక్సీ పడుతున్నాను. ఫస్ట్ అయితే కొబ్బరి మిక్సీ పట్టేసి తర్వాత వేరుశనగ గుళ్ళు అయితే వేసి చట్నీ అయితే చేసేసాను. ఇంకా అత్తయ్య గారు ఈరోజు బజ్జీలు అయితే వేస్తున్నారు కదండి, సో బజ్జీల కోసం రెడీ చేస్తున్నారు. కొంచెం నూనె అయితే తక్కువైందనేసి నూనె ప్యాకెట్ అయితే కట్ చేశాను. ఇంకా అత్తయ్య గారు బజ్జీలు వేస్తున్నారండి. సో ఇప్పుడే చెప్పాలండి అసలు విషయము. అత్తయ్య గారు ఇలా బజ్జీలు వేస్తూ వేస్తూ సడన్గా ఆవిడకి కళ్ళు తిరిగిపోయినాయి అనమాట. కింద పడిపోయినట్టు అయిపోయారండి. అంటే టమ్మని ఏం కింద పడిపోలేదు, కానీ బజ్జీలు అలా వేసేసి గోడ పట్టుకుని, అంటే పక్కన నేను సామాన్లు పెట్టుకుంటాను కదండి, గోడకి స్టాండ్ ఉంటుంది కదా విండో దగ్గర, దాన్ని పట్టుకుని ఇలా వంగిపోయారు అనమాట. నాకు కంగారు వచ్చేసింది. ఏమైందమ్మా ఏమైంది అని అంటే, నాకు అత్తయ్య గారు అసలు నోటి నుంచి మాటే రావట్లేదండి, బాగా నీరసపడిపోయారు అనమాట. జస్ట్ ఒక వాయేసారేమోనండి అంతే. తర్వాత ఇంకా ఆవిడకి కళ్ళు తిరిగిపోయి ఇంకా అలా నీరసపడిపోయారు కదా. సరే పదండి గదిలోకి వెళ్దురు కానీ పడుకుందరు కానీ అంటే ఇంక అసలు అడుగు తీసి అడుగేసి ఓపిక కూడా లేదండి. నాకు ఒక తలగడ తీసుకుని రండి, ఇక్కడే పడుకుని పోతాను అనేసి ఆ వంటగదిలోనే కాసేపు అయితే అలా పడుకుని పోయారు. నేను ఎప్పుడు మా అత్తయ్య గారిని ఇలాగా కళ్ళు తిరగడము, ఇలాగ బీపీ డౌన్లు, షుగర్ డౌన్లు, ఇలా నేను ఎప్పుడు అవన్నీ చూడలేదు. నా గిఫ్ట్ ఫర్ మీ. ఏం గిఫ్ట్ అమ్మా? ఇది ఓపెన్ చేయి మమ్మీ. డాడీకి ఇస్తున్నా. డాడీకా? ఒక నిమిషం ఆగు, నా గిఫ్ట్ చూసాక డాడీ గిఫ్ట్కి వెళ్దాం. క్రిస్మస్ అని మా షాను మను వాళ్ళు మాకు గిఫ్ట్ అయితే చేశారండి. ఏం గిఫ్ట్ చేశారో చూద్దాము. పడిగా ఉన్న చేతులు ఓపెన్ చేయమ్మా. నువ్వు ఇక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేయాలి అది. ఉండైతే నెంబర్ 1 ఓపెన్ చేయి. నెంబర్ 1 ఇదే. పాప మా షాను మను పొద్దుట నిద్ర లేసినప్పటి నుంచి గిఫ్ట్లు తయారు చేయడానికి ఎంత టైం పెట్టారో తెలుసండి. నా బంగారు తల్లులు కొంట్లో పొడిచిపోద్దే జాగ్రత్త. వావ్, స్టార్ చేసింది మా షాను. ఇవన్నీ క్రిస్మస్ లో వస్తాయి కదా. క్రిస్మస్ లో వచ్చేవా? నెంబర్ 2 ఫ్రెష్ త్వరగా చేసేసుకుని. వావ్, గిఫ్ట్ లో గిఫ్ట్.
ఇది పెద్ద గిఫ్ట్, పెద్దగా ఉంది డ్రాయింగ్. మళ్ళీ అతికిపోతుంది కదా, కట్ అయిపోతుంది కదా మరి అతుక్కుపోయి. స్నోమ్యాన్ ఎంత బాగా చేసావు తల్లి. ఇంకోటి ఉందేమో. ఓపెన్ చేయి. 4th గిఫ్ట్ అండి. శాంతా క్రిస్మస్ తాత వచ్చాడు నాకు. 5th గిఫ్ట్ క్రాస్. నెక్స్ట్ గిఫ్ట్ క్యాప్. శనం ఇన్ని గిఫ్ట్లు ఎలా చేయగలిగావురా? నీకు ఇన్ని ఐడియాలు ఎలా వచ్చినాయి అమ్మా? అక్క నాకు చెప్పింది, నేను అక్కకి హెల్ప్ చేద్దా అనేసి. బంగారు తల్లులు ఎంత టైం పెట్టి చేశారోనండి ఇవన్నీ. లాస్ట్ లో ఓపెన్ చేద్దాం. వై? క్యాండీసా? క్యాండీ కేన్ అంటే క్రిస్మస్ క్యాండీ మమ్మీ అది. మేరీ క్రిస్మస్. నాకు క్రిస్మస్ స్పెల్లింగ్ రాదు, నాకు వచ్చిన డ్రెస్. అయ్యయ్యో అవునా? చూడండి బంగారు తల్లి ఎన్ని గిఫ్ట్లు ఇచ్చిందో. థ్యాంక్ యూ తల్లి. క్రిస్మస్ స్పెల్లింగ్ చాలా చాలా తప్పు రాసేసాడు డాడీ దాంట్లో. ఒక్కోసారి తప్పు కరెక్ట్ నాకే తెలీదు. నీకే తెలీదా? సరే పద డాడీకి దిగాను. నాకు చాలా నచ్చింది. అది దాచుకోవాలి ఇప్పుడు నేను. డాడీ బేబీ గిఫ్ట్ తెచ్చింది. గిఫ్ట్ ఫర్ యూ. క్రిస్మస్. అబ్బో క్రిస్మస్ వేసింది రే. ట్రీ వేసింది. చూసుకో. బెడ్ ఇచ్చిన గిఫ్ట్. ఎంత టైం పెట్టారో దానికి నిజంగానే పిల్లలు. స్నోమ్యాన్ చెల్లె గీసింది దీంట్లో ఉండాలి స్నోమ్యాన్. ఇంకా చూడు బెడ్ ఓపెన్ చేస్తాను చూడు. ఇందులో రెండు క్రాస్ అన్నది. ఇప్పుడు దీంట్లో చూడేమొస్తుందో. ఏది ఇదేంటి? క్రాస్ గిఫ్ట్. క్రాసా? ఇంకా దీంట్లో ఇప్పుడు మీరు ఏంటంటే స్నానాలు చేసేసేయండి. ఇది చూడు. కోపం వచ్చేస్తుంది. చింపేస్తే ఈ గిఫ్ట్ మరి గమ్మ అంటించేసేది. క్రిస్మస్ ఫీలింగ్ రాలేదంట పాపం బిడ్డలకి. క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ ఇప్పుడు కరెక్ట్గా రాసింది. అమ్మయ్య ఇన్ని గిఫ్ట్లా ఎంత టైం పెట్టారండి దానికి. నా బంగారు తల్లులు దాయాలు ఇవన్నీ పాడేయకుండా షాను మన పెద్దోళ్ళు అయ్యాక చూపించాలి. ఏమైందమ్మా? క్యాండీ అలాంటివి. సరే అయితే స్నానాలు చేసేయండి. ఈరోజు మా ఇంటి ఒకదాని తర్వాత ఒకటి కొరియర్స్ వస్తూనే ఉన్నాయండి. షాను మను కోసం మా హస్బెండ్ అయితే నైట్ డ్రెస్సులు తీసుకున్నారు. సో ఇవి నేను వ్లాగ్ ఎండింగ్లో అయితే మీకు చూపిస్తానండి. నాకు ఇప్పుడు ఇంట్లో చాలా పని ఉంది. ఆ పని అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీతో కూర్చుని ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి నన్ను లింక్స్ అడగండి, మీ అందరికీ నేను లింక్స్ కూడా ఇస్తాను. సో చెల్లిగాడికి ఇది ఒక గిఫ్ట్. నీ బర్త్డే ఫ్రాక్ డాడీ తీసుకొచ్చారు. వెళ్ళు దాసే స్నానం చేసి రండి. టైం అయితే 11 o'clock అయిపోయిందండి. ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు పప్పు మెంతికూర అయితే వండుతున్నాను. ఇంకా ఎర్రకంది పప్పు మొన్న డీమార్ట్ నుంచి తీసుకొచ్చాను కదా, ఫస్ట్ అయితే ఇది అవగొట్టేద్దాం అనుకుంటున్నాను. ఇది పాడైపోతుందేమో అని నాకు చాలా డౌట్ కొడుతుంది. సో అందుకనేసి ఎర్రకంది పప్పుని ఎక్కువగా వాడేస్తున్నాను అనమాట. కందిపప్పు
స్టవ్ మీద అయితే పెట్టాను. మావయ్య గారు ఎలాగో పప్పు అయితే తినకూడదండి, ఎందుకంటే పప్పులో ఆకుకూర ఏమన్నా వేస్తే తినకూడదు. కానీ ఆకుకూర అయితే తీసుకొచ్చేసాం కదా పాడైపోతుంది అనేసి నా కోసం పిల్లల కోసం అయితే పప్పు వండేసుకుంటున్నాను. ఇంకా మా మావయ్య గారి కోసం అత్తయ్య వాళ్ళు తినడానికైతే నేను బెండకాయ ఫ్రై అయితే పెడుతున్నానండి. అత్తయ్య గారు అయితే బెండకాయల్ని ముక్కల కింద కట్ చేసి ఇచ్చారు. నేను క్విక్గా ఈ వంట పని అయితే పూర్తి చేసేసుకుని ఇప్పుడు నేను మళ్ళీ బ్లడ్ టెస్ట్కి అయితే వెళ్ళాలండి. టిఫిన్ తినేసరికి నాకు టైం అయితే 10 o'clock అయిపోయింది. 10 నుంచి 2 hours 12 o'clock వెళ్ళాలి. కుక్కర్ పెట్టాను కదండి, ఇంకా తాలింపు వేయలేదు పప్పు. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 12 o'clock అవుతుంది, 11:15 అవుతుందండి. నేను టిఫిన్ తిని 2 hours అయింది. సో మళ్ళీ అది పోస్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇది చేయించుకోవాలి కదా షుగరు. సో అది చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాను. అయితే నాకు కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే ఇడ్లీ తిని వెళ్తే కరెక్ట్ రిజల్ట్ అయితే వస్తుందండి. కానీ నేను బజ్జీలు తిన్నాను కదా, రిజల్ట్ ఏమైనా తప్పు వస్తుందేమో, ఎక్కువ చూపించేస్తుందేమో అని కొంచెం భయంగా ఉంది. కానీ ఇంకా తినేసాను కదా, ఇచ్చేసి బ్లడ్ వచ్చేస్తానండి. తర్వాత మళ్ళీ నేను పిల్లలకి కూచిపూడికి కావాల్సిన కొన్నివి హెయిర్ బన్స్, క్లిప్స్ ఇవన్నీ కొనాలని ఒక లిస్ట్ పంపించారు టీచర్, అది కొనడానికి అయితే వెళ్తాను. బ్లడ్ టెస్ట్కి నేను బ్లడ్ అయితే ఇచ్చేసి వచ్చేసానండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా టైం అయిపోతుంది, 12:30 అలా అయిపోయింది. సో మళ్ళీ వీళ్ళందరికీ ఆకలి వేస్తాయి కదండి. ఇంకా నేను రాగానే ఫస్ట్ అయితే పప్పు తాలింపు వేసేసాను. బెండకాయ ఫ్రై ఆల్రెడీ ఇందాక పెట్టాను కదండి, ఇది అయిపోయింది. ఇంకా స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టేశాను. అన్నం కూడా ఉడికిపోయిందండి. ఇంకా ఫస్ట్ పిల్లలకైతే అన్నం తినిపించేస్తున్నాను. ఇంకా పిల్లలు అన్నం తినగానే నేను గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను. నాకైతే ఈరోజు పనులు చాలా హడావుడి కింద ఉన్నాయండి. మార్నింగే లెగిసాను, కానీ అలా బ్లడ్ టెస్ట్లకి వెళ్ళడము, మళ్ళీ ఇంటికి వచ్చి త్వరగా టిఫిన్లు అవి చేయడము, మళ్ళీ బ్లడ్ టెస్ట్కి వెళ్ళి రావడము, తర్వాత వంట చేయడము, భోజనం చేయడము, ఇవన్నీ ఇప్పుడు పిల్లలకి డ్యాన్స్ క్లాస్ అయితే ఉందన్నారు. డ్యాన్స్ క్లాస్కి వచ్చేటప్పుడు మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ తీసుకొస్తే టీచర్ ఒకసారి చెక్ చేస్తాను అన్నారండి. నేను ఇప్పుడు వచ్చి ఆ షాప్కి వెళ్ళలేదు, ఆ ఐటమ్స్ కొనలేదు. నాకు అదొక కంగారుగా అనిపిస్తుంది అనమాట, ఇవన్నీ రోజుకి మేనేజ్ చేయగలుగుతానా లేదా అనేసి. ఎందుకంటే మన పిల్లల సైజుని బట్టి కావాల్సినవన్నీ దొరకడం కష్టం కదండి. మెయిన్ బ్యాంగిల్స్ అనమాట. సో ఇవన్నీ తీసుకోవాలి. మళ్ళీ 5 o'clock కల్లా పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్లోకి డ్రాప్ చేయాలి. ఇప్పుడు చూస్తుంటే టైం ఈ గిన్నెలన్నీ తోమేసరికి 2 o'clock అయిపోయింది. సో హడావుడిగా ఈ పని అంతా అయితే పూర్తి చేస్తున్నానండి. నాకు కోపం వచ్చేసింది అనమాట మా ఆయన మీద కూడా, తిట్టేసాను మా ఆయన నెట్టుకుని. నేనేమి ఇక్కడ పని హడావుడిగా చేస్తుంటే అయ్యిందా, ఇంకా అవ్వలేదా, లేటా అనేసి ఇలాగా సర్కాస్టిక్గా అంటే నాకు కోపం తెప్పించాలి. నేను కోపంలో ఆయన తిడితే ఆయనకి నవ్వు వస్తుంది అనమాట. నా చేత తిట్లు తినడం మా ఆయనకి అంత ఇష్టమండి. ఇంకా ఓ పక్కేమో 2 o'clock అయిపోతుంది, నేను ఇంకా వీడియో పబ్లిక్ చేయలేదురా బాబా, నాదొక కంగారు. అయితే 2:30 అయ్యిందండి. పిల్లలకి కొన్ని ఐటమ్స్ కొనాల్సినవి ఉన్నాయి, అవి కొనడానికి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి, షానుకి అయితే లాంగ్ జడ అయితే ఒకటి తీసుకున్నాము, మనుకేమో చిన్న జడ అయితే తీసుకున్నాము. కానీ చాలా మోసం అనిపించిందండి. ఎంతంత రేట్లోని మేము ఇక్కడ తీసేసుకుని వేరే షాప్కి వెళ్ళి అడిగితే ఒక జడ 700, పెద్దది, చిన్న జడ 400 అని చెప్పారు. వీళ్ళు మాకు చిన్న జడ 800 వేసారండి, పెద్ద జడ వచ్చేసి 1350 రూపాయలు వేశారు. ఎందుకు అంటే చాలా మంచి క్వాలిటీ అని చెప్పారనమాట. మనకి తెలియక ఆ షాప్లో తీసుకున్నాము. నెక్స్ట్ వేరే షాప్కి వెళ్ళాక అసలు చాలా అప్సెట్ అయిపోయాను నేను. ఇంటికైతే వచ్చేసామండి. పిల్లల కూచిపూడి డ్యాన్స్కి కావాల్సిన అన్ని వస్తువులు అయితే తీసేసుకున్నాము. కానీ చాలా షాపులు తిరిగామండి, ఎందుకంటే పిల్లలకి రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే దొరకలేదు. సో చాలా షాప్స్ అయితే తిరిగాము. ఒక కవర్ ఏమో షానుకి, ఒక కవర్ ఏమో మనుకి అండి. ఒక కవర్లో వస్తువులు చూపిస్తాను, ఎందుకంటే 2 కవర్లు సేమ్ ఉంటాయి. ఈ పిన్స్ కోసం ఇంకా వేరే షాప్కి అయితే తిరిగామండి. ఇవి లిజా పిన్స్ కాదు, సుజాత పిన్స్ అంటే అండి ఇవి. సో ఈ పిన్స్ తీసుకున్నాము. వైట్ ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్, ఆరెంజ్ ఫ్లవర్స్, హెయిర్ బన్స్. ఇవి ఇక్కడ ఒక బన్ను, ఈ వెనకాల ఒక బన్ను ఇలా పెట్టి, ఇది జడ అండి, ఇది షానుది అనుకుంటా, పెద్ద జడ. షానుదే మనదే అనుకుంటా, షానుదేనా? ఇంకోండి, అయ్యో జడ చూసారండి ఎంత బాగుందని. ఇలా జడ కుచ్చులు కూడా వచ్చేసినాయి. ఈ వెనకాల ఇలాగా మడతలు అయితే ఉందండి. పిల్లలకి వెనకాల ఇది కట్టేస్తే సరిపోతుంది అనమాట. సో ఇది జడ.
ఇది జడతో ఒక ఫోటో తీస్తావా? ఇందులో తీసేస్తాను. ఓకే. ఒక కోన్ తీసుకున్నానండి. ఆ రోజు మార్నింగే పిల్లలకి వేసేస్తాను. ఈ కోను కొంచెం ఎర్రగా పండితే సరిపోతుంది అన్నారు. అయితే నైట్ పడుకున్నప్పుడైనా వేసేసి మార్నింగే కడిగేయండి. ఈ పిన్స్ ఒక్కొక్కరికి వచ్చేసి 2 డజన్లు 3 డజన్లు అన్నారు. సో ఇవైతే తీసుకున్నాను. మెయిన్ ఎక్కువ పిన్స్ అండి, యూ పిన్స్ ఒక 3 డజన్లు. సో మొత్తం ఇవన్నీ ఒక సెట్. ఈ సెట్ అంతా షానుకి, ఇది మను సెట్ అండి. సేమ్ ఇవే ఉన్నాయి. ఇందులో ఎక్స్ట్రా ఇంకా పిల్లలకి కాళ్ళకి చేతులకి పారాణి వేయాలి కాబట్టి పారాణి అయితే తీసుకున్నాము. సో ఇలాగా ఈ పిల్లల 2 ఈ జడకి సంబంధించిన ఈ సెట్కి వచ్చేసి మొత్తం మనకి 2950 రూపాయలండి. వేరే చోట సుజాత పిన్స్ కొన్నాం కదా, అవి ఒక 50 రూపాయలు. మొత్తం కలిపి ఎంత అయింది? 3020 రూపాయలు అయింది. అవి ఒక 70 రూపాయలు వేసినట్టున్నారు. సో ఓన్లీ 2 కవర్స్కి కలిపి 3020 రూపాయలు అయితే అయ్యిందండి. ఇది ఒక 10 మళ్ళీ విడిగా. సో ఇంకా చూపిస్తాను. ఆ షాప్లో డ్యాన్స్కి తలకి సంబంధించి అవన్నీ తీసుకున్నాం కదండి. టీచరు గోల్డ్వి ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే తీసుకోవాలి అన్నారు. అంటే చేతులకి మధ్యలో రెడ్ కలర్ బ్యాంగిల్స్, ఈ చేతికి ఒక 2 డజన్లు, ఈ చేతికి ఒక 2 డజన్లు అలా వేసుకోవాలి. డజన్ అనుకుంటా, డజన్ 12 అలా వేసుకున్నాక సైడ్లకి గోల్డ్ బ్యాంగిల్స్ అయితే వేయాలన్నారండి. సో అందుకనేసి ఈ గోల్డ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. ఫ్లాష్ చేసుకుంటారా? ఇవి మనువండి, చిన్న బ్యాంగిల్స్. వీటి కాస్ట్ ఎలా ఉంటుంది అన్నది మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మను బ్యాంగిల్స్కి 200 రూపీస్ అయితే వేశారండి. అసలు నేను ఆశ్చర్యపోయింది, ఎందుకు ఈ గాజులకు 200 అండి? ఏం మళ్ళీ ఇలా అంటే వంగిపోతుంది గాజు గట్టిగా అంటుంటేని. అసలు ఆవిడ తగ్గలేదు. ఇంకా చివరికి 50 రూపీస్ తగ్గించింది. నేను అసలు ఒప్పుకోలేదు. ఈ గాజులకు 200 ఎవరు ఇస్తారు, నేను ఎవరంటే చివరికి 150 ఇచ్చుకుందండి. ఇంక మళ్ళీ మను సైజు దొరకట్లేదని ఇంక చివరికి ఇది తీసేసుకున్నాను. ఇవి షాను బ్యాంగిల్స్ అండి. షాను బ్యాంగిల్స్ బాగున్నాయండి. ఇవి 190 రూపీస్. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి షాను బ్యాంగిల్స్. మను బ్యాంగిల్స్ కొంచెం గట్టిగా అన్నామంటే అప్పడం అయిపోయినా ఉంది. షాను బ్యాంగిల్స్ కూడా 150 రూపీస్కి అయితే ఇచ్చుకున్నాను. సైడ్లు పిల్లలవి బ్యాంగిల్స్వి ఫొటోస్ పెడుతున్నాను చూడండి. నెక్స్ట్ ఈ రెడ్ బ్యాంగిల్స్ కోసం తిరిగామండి. ఎన్నిసార్లు ఎన్ని షాపులకు వెళ్ళామో తెలీదు. ఎక్కడ తిరిగినా మాకు రెడ్ కలర్ బ్యాంగిల్స్, అందులోని పిల్లల సైజులు దొరకలేదు. చివరికి ఒక్క షాప్లో వెతగ్గా ఇలా పైన బొడుపు వచ్చినటువంటి రెడ్ బ్యాంగిల్స్ అయితే దొరికినాయండి. ఇంక ఇవి మిస్ చేసుకుంటే ఇవి కూడా అయిపోతాయి ఏం బాబా అనేసి ఇవి అయితే తీసుకున్నాను. ఇలా ఒక్కొక్క సెట్ వచ్చేసి 50 రూపీస్ అండి. ఇలా దీనికి ఒక 200 రూపీస్ అయ్యింది. వీటికి 300 రూపీస్ అయ్యింది. సో ఓన్లీ బ్యాంగిల్స్కే మనకి 500 రూపీస్ అయ్యిందండి. సో ఇవి కూడా ఇందులో ఇలా పెట్టేస్తాను. అక్కడికి వెళ్ళాక అంటే పిల్లల్ని రెడీ చేస్తాకి మేకప్ వాళ్ళకి ఇచ్చేస్తాం కదా, అక్కడ వాళ్ళు రెడీ చేసుకుంటారు. అయ్యో ఇది చిన్న బాక్స్ అయ్యి ఉంటే బాగుండేదే. సో ఇవండి డ్యాన్స్కి సంబంధించి. నిన్న వీడియోలో మీకు చూపించాను కదా డ్రెస్ తీసుకున్నాము అనేసి. జ్యువెలరీ కూడా రెంట్కి తీసుకున్నాము. అది ఆ రోజు డ్యాన్స్ అయిపోగానే రిటర్న్ ఇచ్చేస్తాము. ఇప్పుడు ఇవి తీసుకున్నాం కదండి, ఇవన్నీ మాకే. నెక్స్ట్ టైం పిల్లలు ఏమైనా డ్యాన్స్ వేసినప్పుడు వాళ్ళకైతే ఇవి ఉంటాయి. ఇవే రిపీటెడ్గా యూజ్ చేస్తాము. ఇంకా ఇవే కాకుండా మా మను బర్త్డే వచ్చేస్తుంది కదా, మనుకి షానుకి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. అవి కూడా చూపిస్తాను. మార్నింగ్ వ్లాగ్లో అయితే మీకు చూపించాను కదండి, షాను మనుకి మా హస్బెండ్ కొత్తది బట్టలు అయితే తీసుకున్నారు అనేసి, కొత్త బట్టలు. దాంతోపాటు మా మను బర్త్డే అనేసి మా హస్బెండ్ అయితే విజయవాడ డ్యూటీకి వెళ్ళారు కదా, అక్కడ నుంచి వస్తూ మను కోసము ఈ ఒక డ్రెస్, అలాగే మను ఎప్పటి నుంచో వాచ్ గిఫ్ట్ కావాలని అడుగుతుందండి. సో దానికోసం వాచ్ కూడా తీసుకున్నారు. ఫస్ట్ అయితే ఇవి చూపించేస్తాను మీకు. ఇదైతే వాచ్ అండి. వాచ్ ఎంత పడింది శ్రీవారి కాస్ట్? 469. వాచ్ 469 రూపీస్ అయితే పడింది. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నారు. నెక్స్ట్ ఇదిగోండి, ఇదైతే విజయవాడ నుంచి తీసుకొచ్చారు మా హస్బెండ్. మనుకి బర్త్డే వస్తుంది కదా, January 2 పుట్టినరోజుకి వేసుకుంటుంది అనేసి ఈ గౌన్ తీసుకున్నారు. ఈ గౌన్ కాస్ట్ వచ్చేసి 1070 రూపీస్ అంటండి. పర్వాలేదా, ఓర్తేనా కాదా అనేది మీరు కామెంట్ చేయండి. క్వాలిటీ అయితే బాగుంది. ఇలా ప్లెయిన్గా ఉంది కదా.
దీనికి ఇలా కోట్ వచ్చిందండి, ఇలా ప్లస్ లెగ్గింగ్ వచ్చింది. ఇవి మనుకి బర్త్డే కోసము. ఇంకా మనుకు ఇప్పుడు వచ్చి చూపించలేదు, ఫస్ట్ మీకు చూపిస్తున్నాను నేను. లాస్ట్ ఇయర్ దీపావళికి మీకు గుర్తుందో లేదోనండి, ఈ దీపావళికి కాదు, లాస్ట్ ఇయర్ దీపావళికి మా హస్బెండ్ షానుకి ఒక 5 నైట్ డ్రెస్సులు, మనుకు ఒక 5 నైట్ డ్రెస్సులు అయితే తీసుకున్నారు కదా. అవి చాలా చాలా బాగున్నాయండి క్వాలిటీ. మా షాను మను రఫ్ అండ్ రఫ్గా వాడేశారు అవి. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ బ్రాండ్లో బట్టలు అయితే తీసుకున్నారండి. షానుకు 5 నైట్ డ్రెస్సులు, మనుకు 5, అంటే ఇవి కార్డ్ సెట్స్ లాగా ఉంటాయి. సేమ్ ప్యాంటు టీ షర్ట్ సేమ్ కలర్ వచ్చేది, చాలా బాగున్నాయండి. సో మా వాళ్ళకి చెప్పాను, అవి లాస్ట్ టైం చాలా బాగా వాడారు పిల్లలు, ఇంకా అయిపోయింది అట్లా సర్వీస్, కొను అంటే మళ్ళీ కొన్నారనమాట. టోటల్గా షానుకు ఒక 5, మనుకు ఒక 5 అండి. ఇప్పుడు ఆల్రెడీ షాను మను ఒక్కొక్క డ్రెస్ వేసేసుకున్నారు క్రిస్మస్ అనేసి, రెడ్ కలరు. ఇంక ఇవి 4. ఇవి వచ్చేసి మనువండి, ఇంకోండి ఇలా ట్రాక్ ప్యాంట్ లాగా వచ్చింది. ఇక్కడ ఇది మామూలు స్టైల్కి ఇచ్చాడు అనుకుంటా, అంతే. ఇది టైట్ ఏం చవట్లేదు, జస్ట్ స్టైల్కి ఇచ్చాడు ఇది. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి. ఎంత పడ్డారు శ్రీవారు? చూడు ఒకసారి. ఇవ్వండి, ఇవి మను టీ షర్ట్లు అండి. ఇవి వేసుకుంటారు కదా, ఇంకా ఓపెన్ చేయట్లేదు. మన వాళ్ళు డైలీ వేసుకున్నప్పుడు మీకు అయితే ఫ్యాన్స్ వచ్చి 759, ప్యాంట్లు 759, అప్పుడైతే 600కి వచ్చినాయి, ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి. 700 రెండు ఇదేమో 759, అంటే ఇది ఇంకా 760, ఇది వచ్చేసి 700. రెండు రేట్లు పెరుగుతున్నాయి. లాస్ట్ టైం మేము కొన్నప్పుడు రెండు 599, 599 కొన్నామండి. లిక్కర్లు కదా, ఫ్యాంట్లు కదా. లిక్కర్లు విడిగా కొన్నామా, ఎంత బాగాలేదని ఇంకా వీడియోలో మెన్షన్ చేయలేదు, క్వాలిటీ బాగాలేదని. ఇవి చాలా బాగున్నాయండి, మీరు ఎవరైనా మీ పిల్లలకు కొనాలంటే కొనండి. ఇప్పుడు మనకి 5 ప్యాంట్ల మీద 760 రూపీస్ పడింది. 5 టీ షర్ట్లు అండి మొత్తం. ఇవ్వండి ఇలా 5 టీ షర్ట్లు. మనం ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి, సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు బ్లాక్ వద్దు, వేరే కావాలనుకుంటే వేరే సెట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 5 టీ షర్ట్లు కలిపి 700 రూపీస్ పడింది అలా. అప్పుడు ఒక్కొక్క జత ఎంత పడినట్టు? 1450 కదా మొత్తం. 300 తక్కువ పడింది అనుకో, పర్వాలేదు కదా. ప్యాంట్ టీ షర్ట్ ప్యాంటు 300 తక్కువ పడిందంటే పర్వాలేదు. సో ఇవి మనుకు తీసుకున్నామండి. ఇవి పిల్లలు డైలీ వేసుకుంటారు కదా, మీరు చూద్దరు కానీ ఇప్పుడు ఇప్పేయడం ఎందుకని చెప్పట్లేదు. ఇవి షానుకి, ఇద్దరు అక్క చెల్లెలు సేమ్ వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు సేమ్ కలర్స్ తీసుకున్నాం. కానీ ఒక్క టీ షర్ట్ మాత్రం తేడా వచ్చేసింది, 3 వేసి మంచిగా కలిసినాయి. ఇవ్వండి, 4 షానువి, ఆల్రెడీ రెడ్ వేసేసుకుంది. ఇవి ప్యాంట్లు. షాని కొద్దిగా ఎక్కువ రేట్ పడ్డాయి, పెద్ద సైజ్ కదా మరి. ప్యాంట్లు 839, ప్యాంట్ 839, టీ షర్ట్లు సేమ్ అనుకుంటా 700 అనుకుంటా. 700. అయితే మా షాను టీ షర్ట్ వచ్చేసి అండి నార్మల్గా ఉంది హ్యాండ్, మనుది వచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా వచ్చింది. మనుది బాగుంది, నాకైతే మను హ్యాండ్స్ నచ్చింది. షానుది క్యాజువల్ ఎవ్రీడే వేసుకునే టైప్ లానే ఉంది. ఇవి షానుది అండి, ఇలా మ్యాచింగ్, బ్లాక్కి బ్లాక్ మ్యాచింగ్ తీసుకున్నాము, పింక్కి పింక్, బ్లూకి బ్లూ. సో ఇవి మొత్తము ఎక్కువ ఈ బ్లాగ్ అంతా మీకు షాపింగే చూపించాను కదండి, చాలా వస్తువులు అయితే తీసుకున్నాము. ఇవన్నమాట, అంతే. ఇంక ఇప్పుడు టైం అయితే 5:30 అయ్యిందండి. ఈ రోజు అయితే పిల్లలకి కరాటే క్లాస్ లేదన్నారు. యాక్చువల్లీ ఈరోజు డ్యాన్స్ క్లాస్ ఉంది అన్నారు, కానీ అందరూ క్రిస్మస్ అని రామన్నారంట. సో డ్యాన్స్ క్లాస్ కూడా ఈరోజు పెట్టలేదు. మా వన్ను గిఫ్ట్ నాకు ఈ రోజు చూపించొద్దు, బర్త్డే రోజు చూపించండి అంటే మా వారు గిఫ్ట్ కూడా చూపించేశారు. ఇంకా చూపించి నానమ్మకి చూపించి డ్రెస్, ఇదిగో మా మను ఇంక వాచ్లో పడిపోయింది అత్తయ్య. ఈయన తీసుకొచ్చారు విజయవాడ నుంచి, 1100 అంట గౌను. ఇదేమి నిన్న వచ్చింది కదా రాత్రి, స్కూల్కి వేసుకెళ్ళిపోద్ది ఆ రోజు, పుట్టినరోజు రోజు. సరిపోదులేండి మావయ్య దానికి. ఇది కూడా మావయ్య, ఇది వాచ్ కొన్నారు, నిన్న వచ్చింది కదా రాత్రి, అమెజాన్లో బుక్ చేశారా. 800 అది, 480 అది, అదేమో 1070 అంట.
ఇది 480. జాగ్రత్తగా వాడుకోవాలి వాచి మన నొక్కెత్తి పోతాయి. వాళ్ళు నాన్న వచ్చి పెట్టేసుకుంటుంది మావి, ఇంక అందుకనేసి దీనికి కొన్నారు. సతీష్ ఏ తిట్టేస్తుంది పిల్ల. లైట్ వెలిగేది పైది, ఇది అది పట్టుకోకలేదు. ఓకేనా? లైట్ వెలగాలంటే అది నచ్చిందా మన బాబు? దేనికంత హ్యాపీ? మా మన్ను అయితే ఇప్పటి వరకు రూమ్లో గొంతులేసేసిందండి. రీజన్ ఈ స్టిక్కర్స్ అంట. టీ షర్ట్లు చెప్పాను కదండి, ఇవే. సో ఇదండి రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా లేకపోతే బోరింగ్ అనిపించిందా నాకైతే తెలియదు, కానీ ఏవో మా చిన్ని సరదాలు అయితే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసేసాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. టైం పెట్టారు, మా డాడీ సెట్ చేశారు 1:15.